రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు తమ పరిధిలోకి రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టల్లో నెలకు ఒకసారి నిద్ర చేయాలని కూడా ఉత్తర్వులు ఆమె పేర్కొన్నారు. అలాగే స్కూల్స్, హాస్టల్స్ తనిఖీల్లో తీసుకున్న చర్యలను డైలీలో రాయాలని కూడా రాత్రి హాస్టల్స్లో కలెక్టర్లు బస చేసి పరిస్థితులు తెలుసుకోవాలని సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, విషజ్వరాలు, సౌకర్యాల కొరతపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలతో పాటు ప్రతిపక్షాలు కూడా నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. రైట్ తెలంగాణ రాష్ట్రంలోని కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు తమ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టల్స్లో నెలకు ఒకసారి నిద్ర చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సీఎస్. అలాగే స్కూల్స్, హాస్టల్స్ తనిఖీల్లో తీసుకున్న చర్యలను కూడా డైరీలో రాయాలని, రాత్రి హాస్టల్స్లో కలెక్టర్లు బస చేసి పరిస్థితులు తెలుసుకోవాలని సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, విషజ్వరాలు, సౌకర్యాల కొరతపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలతో పాటు ప్రతిపక్ష నాయకులు సైతం నిరసన చేస్తున్న విషయం తెలిసిందే.